క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను చాలా చిన్న వాక్యము పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ వాక్యము ద్వారా మీతో పాటు నాకు కూడా ధైర్యం కలుగుతుంది అని నేను నమ్ముచున్నాను. అంశం ఏంటంటే శత్రువుకి శక్తి లేదు. శత్రువుకి శక్తి లేదు. ఇన్ని సంవత్సరాల నా వ్యక్తిగత అనుభవం ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, నా పట్ల అపవాది ఏది ప్రయత్నం చేసినా అది తప్పుగానే అవుతోంది, నెరవేరట్లేదు. ఎప్పుడు కూడా జరగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పుడు కూడా తన అంచనాలు తారుమారవుతున్నాయి. అది మనము లేఖనాల ద్వారా కూడా ధృవీకరించుకోవచ్చు. ఉదాహరణకి మోషేని తీసుకుందాం. ఇజ్రాయేలీలందరూ జనము పెరిగిపోతున్నారని ఫరో అనుకున్నప్పుడు ఏం చేశాడు? ఆ నర్సులు లేకపోతే ఆ మంత్రసానులకి ఏం చెప్పాడంటే, ప్రతి హెబ్రీ మగబిడ్డని పుట్టిన వెంటనే చంపేయమని చెప్పాడు. అలా చేయటం ద్వారా విజయం సాధించాడు అనుకున్నాడు అతను. తర్వాత రాబోయే ఇజ్రాయేలీయుల విడుదల కోసం రాబోయే వ్యక్తిని తన హతం చేశాడు అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? మన ప్రభువు మోషేని కాపాడాడు చిన్నప్పుడే, పుట్టుకతోనే. ఏ మోషేనైతే, ఏ హెబ్రీ బిడ్డనైతే హతమార్చాలనుకున్నారో అతనే ఈ ఫరో ఇంట్లోనే పెరిగాడు. అక్కడే తనకు కలిగింది రక్షణ అంతా కూడా. కాచి కాపాడారు అందరూ అక్కడ, ఫరో యొక్క సైనికులే. ఫరో ఇంట్లోనే చదువుకున్నాడు. ఎవరినైతే ఫరో భయపడ్డాడో ఆ శిశువే ఫరో రూఫ్ కింద, అంటే కప్పు కిందే పెరిగాడు. అంత తెలివి తక్కువ వాడు మన అపవాది. అబ్రహాం విషయంలో కూడా అపవాది అనుకున్నది జరగలేదు. ఎస్తర్ విషయంలో కూడా అపవాది అనుకున్నది జరగలేదు. పేతురు విషయంలో, సౌలు విషయంలో కూడా జరగలేదు. సౌలుగా పాలైపోయాడు. అంత మార్పు వచ్చింది. యోబు విషయంలో కూడా అంతే. అసలు మన ప్రభు అయిన యేసు విషయంలో కూడా అపవాది ఒకటనుకున్నాడు, జరిగింది ఇంకోటి. అపవాది ఎన్ని పన్నాగాలు పన్నినా దేవుని యొక్క ప్రణాళిక ముందు అవి పనిచేయవు. ఈ విషయాలన్నీ నేను గ్రహించుకున్న తర్వాత మానవునిగా నాకు చింత అనేది ఉంటుంది కొన్ని విషయాల మీద. కానీ నేను దానిని నా హృదయంలో నాటుకోకుండా నేను జాగ్రత్త పడుతున్నాను. ఎందుకంటే నాకు దేవుని వాక్యము తెలుసు. నా దేవుడు విశ్వసించదగిన వాడు, నమ్మకమైన వాడు అని నాకు తెలుసు. అదేవిధంగా అపవాది యొక్క వ్యక్తిత్వం కూడా నాకు తెలుసు. దేవుని బిడ్డల విషయంలో దేవునికున్న ప్రణాళికని అపవాది ఎంత చెడగొడదాం అనుకున్నా తను సాధించలేడు. ఎందుకంటే అపవాదే కాదు, ఈ లోకంలో ఉన్న అధికారులందరూ కూడా, లోకాధికారులు అనొచ్చు మనము, వారందరూ కూడా, అంటే అపవాది చేతుల్లో ఉన్న, వారు చెప్పినట్టు అపవాది చేతుల్లో ఉన్న అధికారులందరూ కూడా మరి యేసుక్రీస్తు విషయంలో
తప్పుడడుగు వేశారు వాళ్ళు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. వారికి గనక విషయాలన్నీ తెలిసిండుంటే, వారు గెలవలేరని తెలిసిండుంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసేవాళ్ళు కాదు. వారు ఆ సిలువ వేయటం ద్వారా జయించారు అనుకున్నారు, కానీ దేవుని యొక్క విశిష్టమైన మహిమగల ఆలోచనల్ని, ప్రణాళికని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ సమయంలో మనకి భయం ఉండొచ్చు, కానీ మనము ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అపవాది ఎప్పుడు కూడా దేవుణ్ణి ఓడించలేడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము మనందరికీ తెలిసినదే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మేలు కలుగుటకే సమస్తమును, కొన్ని మాత్రమే కాదు, సమస్తమును సమకూర్చున్నవి అని మనం గ్రహించాలి, ఎరగాలి, తెలుసుకోవాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనము నిలకడగా ఉందాము దేవుని విశ్వాసంలో. ఆయనే మనకి నెమ్మది కలుగు చేస్తాడు. అపవాది ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళికని మార్చలేడు. ప్రయత్నం చేస్తాడు, కానీ జయించడు. ఈ విషయం మనము మర్చిపోవద్దు. మన ప్రభువుకే మనము మహిమకు చెల్లిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.